ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. వైభవంగా శ్రీనివాసుని కళ్యాణోత్సవం. వైభవోత్సవాలతో పులకించిన భాగ్యనగరం. చిన్న శేష వాహనంపై లక్ష్మీ వెంకటేశ్వరుని దర్శనం. దేవుని గడపలో నేత్రపర్వంగా వార్షిక బ్రహ్మోత్సవం. కొండగట్టు క్షేత్రంలో ఘనంగా పవిత్రోత్సవాలు. ఆంజనేయ స్వామి సన్నిధిలో ఏకకుండాత్మక హవనం. హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో శ్రీనివాసుని కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీవారి వైభవోత్సవాలలో భాగంగా స్వామివారికి కళ్యాణం నిర్వహించారు. శ్రీవారి కళ్యాణాన్ని కనులారాగాంచిన భక్తులు పరవశులయ్యారు. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న శ్రీవారి వైభవోత్సవాలలో భాగంగా గురువారం సాయంత్రం శ్రీనివాసుని కళ్యాణం కనుల పండుగగా జరిగింది. పుష్పాలు, విద్యుత్ దీపాలతో చూడ చక్కగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై ఉత్సవ ప్రియుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఉభయ దేవేరుల సమేతంగా కొలువు తీర్చాక వేద పండితులు పుణ్యాహవాచనం, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, జీలకర్ర బెల్లం తదితర వైదిక క్రతువులను జరిపారు. ఆపై వేలాది మంది భక్తులు తన్మయత్వంతో వీక్షిస్తుండగా మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భాజా భజంత్రీల మధ్యన శ్రీనివాసుని కళ్యాణోత్సవం నయన మనోహరంగా జరిగింది. స్వామివారి కళ్యాణాన్ని వీక్షించిన భక్తులు చేసిన గోవిందనామస్మరణతో ఎన్టీఆర్ స్టేడియం మారుమోగింది. గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద. కళ్యాణ వేదికపై పుష్పాలతో తీర్చిదిద్దిన తిరునామం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్ శ్రీ ఈఎస్ఎల్ నరసింహన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు శ్రీవారి కళ్యాణంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. ఓం నమో వెంకటేశ్వరాయ నమః. సర్వలోక నివాసాయ శ్రీనివాసాయ మంగళం అంటే ఏమర్థం అంటే సర్వలోకంలో నివాసించడు ఆ శ్రీనివాసుడు. ఆ శ్రీనివాసుడు వచ్చే చోట్ల మంగళమే ఉంటుంది. కాబట్టి ఈరోజు మనకి ఈ చోట్ల మన అందరికీ మంగళమే వస్తున్నది. దీంట్లో ఏం తెలుస్తుందంటే ఒక క్షణం మనం ఆ దేవుడిని, ఆ శ్రీనివాసుని, వెంకటేశ్వరుని మనం స్మరించుంటే ఆయన పరిగెత్తి వచ్చి మనకు దర్శనం ఇస్తారు ఇక్కడ. అది ఈరోజు దానికి ఒక ఉదాహరణం అని అంటే ఒక్క మాట నేను చెప్పగలుగుతున్నాను. ఎవరు ఏమి చెప్తే కూడా దేవుడిపైకి నమ్మకం పెట్టుకోండి. ఎప్పుడు కూడా ఆ వెంకటేశ్వరుడి పైన నమ్మకం పెట్టుకోండి. ఆయన ఎప్పుడు కూడా మీరని వదలడు. కాయేన వాచ మనసేంద్రియ బుద్ధాత్మనావా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్దం సకలం పరస్మై శ్రీమన్నారాయణాతి సమర్పయాని అన్ని ఒక్క దీంట్లో శరణాగతి చేస్తే మన అందరూ రక్షించుతాడు ఆ మహానుభావుడు అని కోరుకుంటున్నాను. ఈరోజు ధర్మం అనేది ప్రతి ఒక్కరూ కాపాడవలసిన అవసరం ఉంది. ధర్మాన్ని మనం కాపాడితే, ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఆ ధర్మాన్ని కాపాడాలంటే ఇలాంటి మంచి కార్యక్రమాలు జరగాల్సిన అవసరం ఉంది. ఇది ఒక నూతన అధ్యాయానికి నాంది పలకతా ఉంది. మొట్టమొదటిసారిగా మనమందరం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తున్నాం. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉన్నాయి. ప్రపంచంలో ఇంత పెద్ద ఎత్తున ఆకర్షణ శక్తి ఉండే దేవుడు ఒక్క వెంకటేశ్వర స్వామి తప్ప వేరే వారు లేరు. అది యథార్థం. హిందువులందరూ కూడా వెంకటేశ్వర స్వామి అంటే ఒక అచంచలమైన భక్తి ఉంది. దానికి కారణం ధర్మాన్ని కాపాడుతున్నాడు కాబట్టి ఈ యొక్క కలియుగంలో ప్రతి ఒక్కరూ వెంకటేశ్వర స్వామి పైన నమ్మకం పెంచుకోవడమే కాకుండా ఆరాధిస్తున్నారు. మనమందరం ఆలోచించాల్సింది ఈ ప్రపంచంలో మంచిని ప్రోత్సహించాలన్నా, అందరూ ఆనందంగా ఉండాలన్నా, మానసిక వికాసం ఉండాలన్నా ఇలాంటి భక్తి భావం చాలా ముఖ్యం.
ఎక్కడ భక్తి ఉంటుందో అక్కడ సమస్యలకు పరిష్కార మార్గం ఉంటుంది, మనుషుల్లో పరివర్తన ఉంటుంది, దుర్మార్గానికి పోకుండా సన్మార్గంలో నడిచే పరిస్థితి ఉంటుంది. ఇంతవరకు మీరు చూస్తే అందరూ కూడా వెంకటేశ్వర స్వామి దగ్గరికి తిరుపతికి వెళ్ళి తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకునే సందర్భంలో వెంకటేశ్వర స్వామి మీ దగ్గరికి రావడం ఇది నూతన అధ్యాయానికి నాంది అని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ప్రపంచ దేశాల్లో భారతీయ సంస్కృతి హిందూ ధర్మం అన్నిటికన్నా ఉత్కృష్టమైనది. మనం మతాన్ని గురించి మాట్లాడడం లేదు, ధర్మం గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఆది కాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణ కాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి రంగరించి మేళవించి మనకు అందించే యొక్క వారసత్వం అవుతుందో అదే ఈ యొక్క ధర్మం, హిందూ ధర్మం యొక్క సంస్కృతి. దాన్ని మనం అందరం కాపాడుకోవాల్సి ఉంది. ఆధ్యాత్మిక భావన, భక్తి భావన, ధర్మ అనురక్తిని కనిపిస్తుంది. సమాజంలో అందరితో కలిసిమెలిసి ఉండే మనస్తత్వాన్ని కనిపిస్తుంది. ఇక గురువారం స్వామివారి నేత్ర దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఉదయం స్వామివారి నేత్ర దర్శనం, సాయంత్రం పూలంగి సేవ చూసి తరించారు. అలాగే తిరుప్పావడ సేవలో పాల్గొన్న భక్తులు ఆనంద పరవశులయ్యారు. తిరుప్పావడ సేవ జరిగిన తీరు ఆద్యంతం ఆధ్యాత్మిక భరితంగా సాగింది. ఇక దేవుని గడపలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి శేషునిపై శోభాయమానంగా ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. వైభవంగా సాగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి వాహన సేవలు భక్తులను ఆధ్యాత్మిక సాగరంలో ఓలలాడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారిని స్వర్ణాభరణ శోభితంగా అలంకరించి చిన్నశేష వాహనంపై కొలువుదీర్చిన అర్చక స్వాములు మంగళహారతులు సమర్పించి ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగించారు. చిన్నశేషునిపై శ్రీకృష్ణ స్వామి అలంకరణలో అనుగ్రహించిన స్వామివారిని భక్తులు దర్శించి ధన్యులయ్యారు. అంజనీపుత్రుడు అనుగ్రహిస్తున్న పుణ్యప్రదేశం కరీంనగర్లోని కొండగట్టు దేవాలయం త్రయాహిక ఏకకుండాత్మక పవిత్రోత్సవాలతో శోభిల్లుతోంది. ఏటా మాఘమాసంలో పవనసుతునికి పవిత్రోత్సవాలు నిర్వహించడం సంప్రదాయం. ఈ మేరకు వేకువజామునే తిరుమంజనం ఆరాధన చేసి పుణ్యాహవాచనం, రక్షాబంధనం, ఋత్విక్వర్ణం జరిపారు. ఉత్సవమూర్తులను పల్లకీలో కొలువుదీర్చి మంగళ వాయిద్యాల మధ్యన యాగశాల ప్రవేశం చేశారు. అక్కడ అర్చకులు అగ్ని ప్రతిష్ఠ చేసి ఏకకుండాత్మక హవను నిర్వహించారు. స్వామివార్లను అలంకరించి మంగళహారతులు సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ అన్నం పరబ్రహ్మ స్వరూపమన్నారు. ఆ దేవదేవుడు కొలువైన తిరుమలలో భక్తులందరికీ అన్నప్రసాద వితరణ చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానములు. ఏకకాలంలో 4000 మందికి భోజనం అందించే సామర్థ్యం ఉన్న మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ అన్నప్రసాద వితరణ కేంద్రంలో నిత్యం అన్నప్రసాద వితరణ యజ్ఞం జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు తిరుమల తిరుపతితో పాటు నిత్యం 1,00,000 మందికి తగ్గకుండా అన్నప్రసాద వితరణ చేస్తోంది టీటీడీ. ప్రతి భక్తుడు స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించాలనే టీటీడీ మహాయజ్ఞంలో మీరు భాగస్వాములు కండి. కలియుగ ప్రత్యక్ష దైవం కరుణను పొందండి. మరిన్ని వివరాలకు 0877227777 లేదా ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్ను చూడండి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు పునఃస్వాగతం. తిరుమల శ్రీవారి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి తరలివచ్చే భక్తులకు సులభంగా శ్రీవారి దర్శనం కలిగేలా తిరుమల తిరుపతి దేవస్థానం ఇంటర్నెట్ ఈ సేవతో పాటుగా ఆయా జిల్లాల్లోని పోస్టాఫీసుల ద్వారా ముందస్తు టికెట్లను మంజూరు చేస్తోంది. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్న ఈ టికెట్ల వివరాలను టీటీడీ తెలియజేస్తోంది. ఈ క్రమంలో ఈ వారంలో అందుబాటులో ఉన్న టికెట్ల వివరాలు తేదీల వారీగా ఫిబ్రవరి 12వ తేదీ శుక్రవారం 72 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఫిబ్రవరి 13వ తేదీ 14వ తేదీల్లో టికెట్లు అందుబాటులో లేవు. ఫిబ్రవరి 15వ తేదీ సోమవారం 8,610 టికెట్లు, ఫిబ్రవరి 16వ తేదీ మంగళవారం 14,644 టికెట్లు, ఫిబ్రవరి 17వ తేదీ బుధవారం 12,227 టికెట్లు,
ఫిబ్రవరి 18వ తేదీ గురువారం 8,303 టికెట్లు, ఫిబ్రవరి 19వ తేదీ శుక్రవారం 9,166 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. చిత్తూరులోని శ్రీ గౌరీ సమేత కళ్యాణ దక్షిణామూర్తి ఆలయంలో హయగ్రీవ హోమాన్ని నిర్వహించారు. వచ్చే పరీక్షల్లో విద్యార్థులు మంచి విజయాన్ని అందుకోవాలని కోరుతూ విద్యాధిపతి శ్రీ హయగ్రీవ స్వామి హోమాన్ని జరిపారు. ఈ హోమంలో ముందుగా ఆలయ శుద్ధి చేసి స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. వెండి కవచధారణ చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఆలయ ప్రాంగణంలో అర్చకులు హయగ్రీవ హోమాన్ని నిర్వహించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దర్శనమే కాక భక్తులు తప్పక సందర్శించాల్సిన మరో ఆలయం పాతగుట్ట ఆంజనేయ స్వామివారి ఆలయం. లక్ష్మీ నరసింహస్వామికి పరమ భక్తుడైన యాదఋషికి ఆంజనేయ స్వామివారు తోడుగా నిలిచారని స్థల పురాణం. యాదగిరిగుట్ట క్షేత్రపాలకునిగా భక్తులకు ధైర్యప్రదాతగా నిత్య పూజలు అందుకుంటున్నాడు పాతగుట్టపై వెలిసిన ఆంజనేయ స్వామివారు. ఆంజనేయ స్వామివారు ఇక్కడ వెలియడం వెనుక ఓ ఆసక్తికరమైన పురాణ కథనం ఉంది. లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కోసం పరమ భక్తుడైన యాదఋషి యాదగిరిగుట్టకి చేరుకుని ఓ చెట్టు కింద విశ్రమించగా ఆంజనేయ స్వామి కలలో కనిపించి లక్ష్మీ నరసింహుడి సాక్షాత్కారం కోసం తపమాచరించమని చెప్పాడట. ఇందుకు సాక్ష్యంగా పాతగుట్టలోని ఈ ఆంజనేయ స్వామివారి దేవాలయం నిలుస్తోంది. ఇప్పటికీ ఈ గుట్టపై ఆంజనేయ స్వామివారి పాదముద్రలు కనిపిస్తుంటాయి. ఇక్కడి గుండంలో ఎప్పుడూ నీరు ఉండడం విశేషం. ఈ గుండంలో స్నానం చేస్తే సకల రోగాలు తొలగుతాయని భక్తుల విశ్వాసం. అందుకే యాదాద్రికి వచ్చే భక్తులు లక్ష్మీ నరసింహస్వామితో పాటు ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకుంటారు. గుర్రపు టాంగాలలో భక్తులను ఈ ఆలయానికి చేర్చడం ప్రత్యేకత. ఈ దేవాలయంలో ఈ నెల 13 నుండి అధ్యయనోత్సవాలు, 17 నుండి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. అతి ప్రాచీన శివాలయాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన ప్రకాశం జిల్లా మడనూరు శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో తెప్పోత్సవం వైభవంగా జరిగింది. ఏటా ఎంతో వేడుకగా శ్రీ రామలింగేశ్వర స్వామివారికి తెప్పోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా అర్చకులు శ్రీ గంగా పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామివారితో పాటు ఈతముక్కలలో వెలిసిన శ్రీ అనంత కోదండరామ స్వామివారిని, జ్వాలాముఖి అమ్మవారిని సర్వాంగ శోభితంగా తెప్పలపై కొలువుదీర్చి కర్పూర హారతులు సమర్పించారు. ఆపై వేదపారాయణం, మంగళ వాయిద్యాలు, భక్తి సంకీర్తనల మధ్య స్వామి అమ్మవార్లు తెప్పలపై విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. తెప్పోత్సవాన్ని కనులారా వీక్షించిన భక్తులు కోనేరులో దీపాలను వదిలి మొక్కులు చెల్లించుకున్నారు. కరీంనగర్లోని ప్రసిద్ధ క్షేత్రం ధర్మపురిలో గోదావరి నదీ తీరంలో కొలువైన శ్రీ మార్కండేశ్వర స్వామి ఆలయంలో సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. పలు సుగంధ ద్రవ్యాలతో శ్రీ మార్కండేయ స్వామివారికి అభిషేకం నిర్వహించారు. అష్టోత్తర శతనామార్చన సహితంగా స్వామివారికి జరిగిన అభిషేకం భక్తులకు ఆనందాన్ని అందించింది. స్వామివారి సన్నిధిలో బారులు తీరి మహిళలు కుంకుమార్చన జరుపుకున్నారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం దేవరకొండపై కొలువైన శ్రీ కొండమీద రాయుడు ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన ఘనంగా నిర్వహించారు. చారిత్రక నేపథ్యాన్ని సంతరించుకున్న ఈ ఆలయ బ్రహ్మోత్సవాలు ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ధ్వజస్తంభాన్ని పవిత్ర జలాలతో శుద్ధి చేసి పసుపుతో లేపనం చేశారు. ఆపై మంగళ వాయిద్యాల మధ్యన ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ దేవాలయాలలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు అమ్మవారి సన్నిధిలో సామూహికంగా కుంకుమార్చనలు, పుష్పార్చనలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లా గద్వాలలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ప్రత్యేక పూజలు వేడుకగా జరిగాయి. మాఘ శుద్ధ విధియ శతభిష నక్షత్రం రోజున అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా అమ్మవారికి అభిషేకం చేసి కుంకుమార్చన నిర్వహించారు. చిత్తూరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో సామూహిక కుంకుమార్చన ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా వాసవీదేవికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. ఆపై మహిళలు అమ్మవారి సన్నిధిలో సామూహికంగా కుంకుమార్చనలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం కొత్తపేటలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో సామూహిక కుంకుమార్చనను ఘనంగా నిర్వహించారు. అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకుని భక్తులు ఈ కుంకుమార్చన సేవలో పాల్గొన్నారు. శ్రీకాకుళంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అమ్మవారికి పంచామృత అభిషేకం, సహస్ర కుంకుమార్చన, సహస్ర ఫలార్చన నిర్వహించాక భక్తులు లలిత సహస్రనామ పారాయణంతో అమ్మవారిని స్తుతించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్. హైందవ సనాతన ధర్మానికి మూలం వేదం. వేదం మన జీవన నాదం. శ్రీవారి ఆశీస్సులతో తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టును ఏర్పాటు చేసి వేద పరిరక్షణకు కృషి చేస్తోంది. మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే సంకల్పంతో ఏర్పాటు చేసిన ఈ శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టులో భాగస్వాములయ్యే అవకాశాన్ని పొందండి. శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు 0877227777 లేదా ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్ను చూడండి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు పునఃస్వాగతం. అనంతపురం జిల్లా దేవరకొండపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల 15వ తేదీ నుంచి 24వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆలయంలోని స్వామివారి పుట్ట శిలామూర్తికి అమ్మవారికి అర్చకులు విశేష పరిమళ భరిత ద్రవ్యాలతో మంగళాభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లతో పాటు భగవద్ రామాంజుల వారిని ప్రత్యేకంగా అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ నాగోబా దేవాలయం విద్యుద్దీప కాంతులతో భక్తుల రద్దీతో శోభాయమానంగా దర్శనమిచ్చింది. నాగోబా జాతరను పురస్కరించుకుని పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి పోటెత్తారు. అడవి బిడ్డల ఆరాధ్య దైవంగా వెలుగొందుతున్న నాగోబాకు భక్తులు సంప్రదాయ రీతిలో మొక్కులు చెల్లించి పూజలు నిర్వహించారు. అనంతరం గిరిజన ఆచార పద్ధతిలో విచిత్ర వాద్యాలతో నాగోబాకు సంగీత నీరాజనాలు అర్పించారు. వేగిరాజుల కాలం నాటి రాట్నాలమ్మ ఆలయం పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రసిద్ధమైన క్షేత్రంగా భాసిల్లుతోంది. పెదవేగి మండలం రాట్నాలకుంటలో కొలువై రాట్నాలమ్మ కోరిన కోర్కెలు తీర్చే దేవతగా భక్తుల పూజలు అందుకుంటోంది. ఈ ఆలయానికి వచ్చే భక్తులు స్వయంగా నైవేద్యాన్ని తయారు చేసి అమ్మవారికి సమర్పించడం ఇక్కడి ప్రత్యేకత. అలాగే పిల్లలకు అన్నప్రాసన తదితర శుభకార్యాలను కూడా ఈ ఆలయంలో జరుపుకుంటూ ఉంటారు. అమ్మవారి దర్శనం సకల శుభప్రదంగా భావించి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి రాట్నాలమ్మను పూజిస్తూ ఉంటారు. తమిళనాడు రాష్ట్రం ఉత్సవ శోభతో కాంతులీనుతోంది. పలు ప్రాంతాల్లోని ఆలయాలలో స్వామివార్లకు నిర్వహించిన ప్రత్యేక పూజలను భక్తులు కనులారా తిలకించి తన్మయులయ్యారు. తిరునెల్వేలి జిల్లా పాలయం కొట్టై శ్రీ గోమతి అంబాళ్ సమేత త్రిపురాంధీశ్వర స్వామివారి ఆలయంలో లక్ష దీపోత్సవం వైభవంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళ హారతులు ఇచ్చాక భక్తులు ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు లక్ష దీపాల వెలుగుల్లో దేదీప్యమానంగా ప్రకాశించాయి. ప్రాంగణంలో ఎటు చూసినా దీపాల కాంతులే. ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక ఘట్టాన్ని మనసారా తిలకించి భక్తులు ముగ్ధులయ్యారు. నాగపట్టణం జిల్లా సీర్గాళి సమీపంలోని తిరునాంగూర్ గరుడోత్సవంతో పులకించింది. 108 దివ్య దేశాల్లో ఒకటైన ఈ క్షేత్రంలో ఏటా తైమాసంలో గరుడోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా తమిళనాడు రాష్ట్రంలోని ప్రసిద్ధ దేవాలయాల నుంచి వచ్చిన ఉత్సవమూర్తులను స్వర్ణ శోభితంగా అలంకరించి వేరువేరు గరుడ వాహనాలపై కొలువుదీర్చారు.
11 గరుడ వాహనాల్లో 11 మంది దేవతామూర్తులు కొలువుదీరి వైభవంగా ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా తిరుమంగై ఆళ్వార్ను వేంచేపు చేసి మంగళాశాసన ఘట్టాన్ని నిర్వహించారు. భక్తులతో తిరునాంగూర్ క్షేత్రం కళకళలాడింది. శివగంగై జిల్లా తిరుపత్తూరు సమీపంలోని తిరుకోస్టియూర్ శ్రీ సౌమ్యనారాయణ స్వామివారి ఆలయంలో తెప్పోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. ధ్వజస్తంభానికి ధ్వజపటానికి పూజలు చేసి ధ్వజపటాన్ని ఎగురవేశారు. ఆపై స్వామివారిని సర్వాంగ శోభితంగా అలంకరించి పల్లకీపై కొలువుదీర్చి ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. అక్కడ స్వామివారిని తెప్పలపై కొలువుదీర్చి తెప్పోత్సవాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాలలో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళా నీరాజనంలో వీక్షిద్దాం. హైదరాబాద్లో జరుగుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవోత్సవాలలో భాగంగా గాత్ర కచేరీ ఘనంగా జరిగింది. ఎంఎస్ సుబ్బులక్ష్మి ముని మనుమరాలు కుమారి ఐశ్వర్య ఆలపించిన పలు సంకీర్తనలు భక్తులను అలరించాయి. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలోని మహతి కళాక్షేత్రం భక్తి సంగీత కార్యక్రమంతో పులకించింది. తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుపతి ఫిలిం సొసైటీ సంయుక్తంగా నిర్వహించిన ఘంటసాల స్వర నీరాజనం వీణులు విందుగా సాగింది. ఇందులో భాగంగా ఘంటసాల ఆలపించిన పలు భక్తి సంగీత గీతాలను పలువురు కళాకారులు శ్రావ్యంగా ఆలపించారు. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 51,500 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సర్వదర్శనం, దివ్య దర్శనం భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. తిరుమలలో వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8 గంటలకు ప్రసారమయ్యే తమిళ ఆధ్యాత్మిక విశేషాల్లో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.